హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా ఉంటుంది, అలాగే లోపల నుంచి అయితే సాఫ్ట్గా లేయర్స్ లాగా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్స్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటాయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ 3 మీడియం సైజు బంగాళాదుంపల్ని తీసుకొని వీటిని నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని కడిగి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి గ్రేటర్ని పెట్టుకొని ఈ బంగాళాదుంపల్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలి. అలాగే మనము వీటిని తురుముకోవటానికి సన్న హోల్స్ ఉన్న గ్రేటర్ని తీసుకున్నట్లయితే మనకు ఆ తురుము అనేది చాలా చక్కగా వస్తుందండి. సన్నగా, స్పెషల్లీ ఈ రెసిపీ కోసం ఇలా సన్నగా తురుముకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత సన్నగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇదే విధంగా మనము మిగతా బంగాళాదుంపల్ని కూడా తురుముకొని తీసుకుందాము. ఇలా అన్నింటినీ తురుముకున్న తర్వాత చూడండి, ఈ తురుము అనేది ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడైతే ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి ఇందులోని ఆ స్టార్చ్నంతా తీసేయాలండి. ఇలా కొంచెం రుద్ది ఒక 2-3 సార్లు కడగండి. ఈ తురుము అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ లేకుండా ఇలా చేతితో తీసుకొని ఇందులో నీళ్ళన్నీ ఇలా వంపేసుకోవాలన్నమాట. అంటే ఇలా పిండి ఆ నీళ్ళని మొత్తం తీసేయాలండి. ఇలా నీళ్ళని తీసిన తర్వాత ఈ తురుమునైతే ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో మనము సాల్ట్, స్పైసెస్ వేసిన తర్వాత నీళ్లు ఊరుతాయి కాబట్టి ఫస్ట్ అయితే నీళ్ళేమీ లేకుండా ఇలా ఎంత వీలవుతుందో అంత గట్టిగా పిండుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకోండి. ఒకవేళ పెద్దదైతే ఒకటి తీసుకున్నా సరిపోతుందండి. సో ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలని కూడా మనము సేమ్ ఇదే విధంగా తురుముకొని యాడ్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకునే కంటే ఇలా తురుముకొని వేసుకున్నట్లయితే ఈ బంగాళాదుంప తురుములో ఈ ఉల్లిపాయ తురుము కూడా చక్కగా కలిసిపోయి ఆ ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తం అంతా ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి కొంచెం తక్కువగానే వేసుకోండి. నెక్స్ట్ అయితే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోండి. చాట్ మసాలా వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అయితే రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, అదైతే మీ ఇష్టము. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడైతే బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ అంతా బాగా కలిసేలా ఇలా చేతితోనే చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం చేతితోనే కలుపుకున్నట్లయితే ఈవెన్గా చక్కగా కలుస్తుందనమాట. మనకు ఈ మిక్చర్ అనేది చక్కగా రెడీ అవుతుందనమాట. ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్కి బదులు కావాలనుకుంటే శనగపిండినైనా వేసుకోవచ్చండి, లేదా మైదా పిండినైనా వాడుకోవచ్చు, అదైతే మీ ఇష్టము. ఇక్కడ ఒకవేళ మీకు ఈ మిక్చర్ అనేది కొంచెం లూజ్గా అనిపించినట్లయితే ఇంకొక స్పూన్ వరకు పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట. సో దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్లో నుంచి కొద్దిగా బ్యాటర్ని తీసుకొని ఇలా ఫస్ట్ రౌండ్గా చేసుకొని తర్వాత ఈ విధంగా వడలాగా ఒత్తుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నింటిని అయితే యాడ్ చేసుకోండి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నేను ఇక్కడ 4 వేస్తున్నానండి. నేను తీసుకున్న ప్యాన్లో 4 అయితే పట్టాయి. సో ఇలా 4ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద 3 లేదా 4 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి మనకు ట్రాన్స్పరెంట్ అయిపోతాయి అన్నమాట. చూడండి, 4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మూత తీసి వీటిని అయితే ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. మనము వీటిని ఫ్రై చేసుకోవటానికి ఎక్కువ ఆయిల్ వాడాల్సిన పని లేదండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా పట్టదు. మనం వేసిన ఆయిల్ కూడా ఇందులో ఇలాగే ఉండిపోతుందన్నమాట. అది మీకు చివరిలోనే తెలుస్తుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే వీటిని డీప్ ఫ్రై అయినా సరే చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా సరే ఆయిల్ అయితే చాలా తక్కువగా పీలుస్తుంది.
అలాగే సైజ్ కూడా మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇంకా చిన్నవైనా వేసుకోవచ్చు లేదా పెద్దవైనా వేసుకోవచ్చు. ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వీటినైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిందో. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటినైతే ఇప్పుడు మనము ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. మీరు కావాలనుకుంటే వీటిని పొంగనాలాగైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ అయితే చాలా తక్కువగా పడుతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.